హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఈ మధ్య హాట్ టాపిక్గా మారిన అయోధ్య గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో మొదటిగా అసలు అయోధ్యకి ఆ పేరు ఎలా వచ్చింది, అయితే ఆ ప్రాంతం యొక్క చరిత్ర ఏంటి, అలాగే ప్రత్యేకత ఏమిటి అనేది, అండ్ అసలు అయోధ్యలో రామాలయానికి సంబంధించిన గొడవలు ఎలా మొదలయ్యాయి, హిందువులు ముస్లింల మధ్య గొడవలు ఎలా జరిగాయి, అండ్ అయోధ్యలో రామాలయ నిర్మాణానికి డబ్బు ఎలా సమకూరింది, అండ్ రామాలయాన్ని ఏ డిజైన్లో కడుతున్నారు అనే దాని గురించి తెలుసుకో. అయోధ్యకు సంబంధించిన విషయాల్లో ఎంతో కొంత మీకు తెలుసుకోవడంలో ఈ వీడియో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మొదటిగా అయోధ్యకి ఆ పేరు ఎలా వచ్చింది అనే దాని గురించి తెలుసుకుందాం. పురాణాల్లో మహారాజైన ఆయుధ్ని శ్రీరాములు యొక్క పూర్వీకులుగా చెప్పుకునేవారు. అతని పేరు సంస్కృత పదమైన యుద్ధ్ నుండి వచ్చింది. మహారాజైన ఆయుధ్ ఈ నగరంలో పుట్టినందువలన దీనికి అయోధ్య అని పేరు వచ్చింది. అయోధ్య అంటే జయించ సఖ్యం కానిది అని అర్థం. ఇంకా రెండవది అయోధ్య యొక్క ప్రత్యేకత. అయోధ్య ఉత్తరప్రదేశ్లోని ఒక ముఖ్య పట్టణం. అయోధ్యను సాకేతపురం అని కూడా అంటారు. అయోధ్య భారతదేశంలోని అతి పురాతనమైన విష్ణువు శ్రీరాముడుగా అవతరించిన ప్రదేశం కూడా ఇదే. రామాయణ మహాకావ్య ఆవిష్కరణలకు మూలం అయోధ్య. ఇది ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ జిల్లాలోని ఫైజాబాద్ని ఆనుకొని ఉంటుంది. అయోధ్య సముద్ర మట్టానికి 305 అడుగుల ఎత్తులో ఉంది. అయోధ్య కోసల రాజ్యానికి రాజధానిగా ఉంటూ వచ్చింది. అయితే అయోధ్య శ్రీరాముని చరిత్రలో చాలా ప్రాముఖ్యమైన నగరం. శ్రీరాముడు ఈ నగరంలోనే జన్మించాడు. అయోధ్య సరయూ నది తీరంలో ఉంది. అయోధ్యను రాజధానిగా చేసుకుని హిందూ దైవమైన రామచంద్రుడు పరిపాలించాడు. స్కంద ఇతర పురాణాలు భారతదేశంలోని 7 మోక్ష పురాణాల్లో అయోధ్య ఒకటని చెబుతున్నాయి. హిందూ పవిత్ర గ్రంథాలయాల్లో పురాణాలు ముఖ్యమైనవి. ప్రతి హిందువు తప్పక చూడాలని కోరుకునే పుణ్యక్షేత్రాల్లో అయోధ్య ఒకటి. ఇంకా మూడవది అయోధ్య ప్రాంతంలో రామాలయ నిర్మాణ గొడవలు. అయోధ్యలో ఇప్పుడు మనం చూస్తున్న రామాలయ నిర్మాణం వెనుక ఎంతో పెద్ద చరిత్ర దాగి ఉంది. అదేంటంటే అయోధ్య వివాదం ఈనాటిది కాదు. సుమారు 500 ఏళ్ల నుండి ఈ వివాదం కొనసాగుతూ ఉంది. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ గొడవలు ఇంకా ఎక్కువయ్యాయి. ఉత్తరప్రదేశ్లో ఉన్న అయోధ్యలో 2.77 ఎకరాల స్థలం విషయంలో హిందువులు ముస్లింల మధ్య చాలా మతపరమైన వివాదం నడుస్తూ ఉంది. అయితే రాముడు పుట్టిన స్థలంగా హిందువులు, బార్బీ మసీద్ నిర్మించిన స్థలంగా ముస్లింలు, ఇలా వీళ్ళిద్దరూ ఈ ప్రాంతంతో అనుసంధానం కలిగి ఉండడంతో ఈ ప్రాంతం విషయంలో ఎన్నో గొడవలు విపరీతంగా జరుగుతూ వచ్చాయి. అసలు ఈ గొడవలు ఎలా మొదలయ్యాయనేది వెనక్కెళ్ళి చూస్తే 1528లో ఇక్కడున్న రాముడు ఆలయాన్ని కూల్చేసి మసీదు నిర్మించారు. దీంతో ఇంక వివాదం మొదలైంది. 1528లో మొఘల్ రాజైన బార్బర్ ఈ ల్యాండ్లో మసీదు కట్టమని ఆర్డర్ ఇచ్చాడు. ఈ ఆర్డర్స్ ప్రకారం మీర్బాయ్ అయోధ్యలో ఓ మసీదు కట్టారు. ఆ మసీదుకి బార్బర్ పేరు మీదుగా బార్బీ మసీద్ అని పేరు పెట్టారు. ఈ విషయం ఆ మసీద్ గోడలపై రాసుంది. ఇక 1885లో మొదటిసారిగా అయోధ్య నివాసి అయిన మహంతి రఘువీర్ దాస్ అక్కడ ఉన్న 2.77 ఎకరాల స్థలంలో రామ మందిరం కట్టడం కోసం అనుమతి ఇవ్వాలని ఫైజాబాద్ జిల్లా కోర్టులో ఒక అభ్యర్థన దాఖలు చేశారు. అయితే దానికి కోర్టు ఒప్పుకోలేదు. ఇక ఆ తర్వాత మళ్ళీ 1950లో అయోధ్యలో హిందువులకు ముస్లింలకు మధ్య ఒక గొడవ వచ్చింది. ఆ గొడవలు హిందువులు బార్బీ మసీదు మీద దాడి చేశారు. ఆ తర్వాత నుండి హిందువులంతా కూడా ఆ 2.7 ఎకరాలు ఇవ్వాలని, అందులో రాముడి గుడి కట్టుకుంటామని వాదించడం మొదలుపెట్టారు. అయితే అప్పట్లో ఉన్న బ్రిటిష్ గవర్నమెంట్ దానికి ఒప్పుకోలేదు. ఇక ముందు కూడా ఈ స్థలం విషయంలో ఇలానే హిందువులకి ముస్లింలకు గొడవలు వస్తాయనే ఉద్దేశంతో అలా జరగకుండా ఉండడం కోసం ఆ స్థలాన్ని 2గా చేసి ఫెన్షన్ వేసి లోపల స్థలం మసీదు కోసం, బయట స్థలం రామాలయం కోసం అని సెపరేట్ చేశారు. అయితే తర్వాత కొన్ని రోజులకు కొంతమంది హిందువులు కంచె దాటి మసీదు లోపలికి వెళ్ళి సీతారాముల విగ్రహాలను పెట్టారు. అంతేకాకుండా ఆ విగ్రహాలు అక్కడే వెలిసాయని భక్తులను నమ్మించేందుకు ప్రయత్నించారు. కానీ అదంతా నిజం కాదని, 3 వ్యక్తులు విగ్రహాన్ని మసీదు లోపల పెట్టారని అధికార పరీక్షల్లో తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హిందూ ముస్లింల మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయనే ఉద్దేశంతో ఆ ప్లేస్ని లాక్ చేశారు. అప్పటి నుంచి అక్కడ ప్రార్థనలు ఆగిపోయాయి. దాంతో సీతారాముల విగ్రహాలు ఆ మసీదులోనే ఉండిపోయాయి. ఆ తర్వాత 1959లో కూడా 3 వర్గాల వారు కోర్టులో కేసు వేశారు. ఇక్కడ 3 వర్గాలంటే అందులో ఒకరు విశ్వ హిందూ పరిషత్ వారు. రాముడు అయోధ్యలో పుట్టాడు కాబట్టి, రామ జన్మభూమి అయోధ్య కాబట్టి ఈ మసీద్ అనేది అక్రమ కట్టడం. ఇంతకుముందు దీని కింద రాముడు ఆలయం ఉండేది. అందుకోసం ఈ ల్యాండ్ మాకే సొంతం, ఈ ల్యాండ్ మాకు ఇప్పిస్తే ఇందులో మేము రామాలయం కట్టుకుంటామని కోర్టులో కేసేశారు.
ఇక రెండవ వర్గం సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్. ఇది ముస్లిమ్స్ వారిది. వీళ్ళ వాదన ఏంటంటే, ఈ మా మసీద్ ఎప్పటి నుండో ఉంది, ఇక్కడే మేము ప్రార్థన చేసుకుంటున్నాం కాబట్టి ఈ ప్లేస్ మాకే సొంతమని అప్పీల్ చేశారు. ఇక మూడో వర్గం నిర్మోహి ఆకార. ఈ వర్గంలో కొంతమంది పూజారులు ఉన్నారు. వీళ్ళ వాదన ఏంటంటే, ఎన్నో ఇయర్స్ నుండి మేమే శ్రీరామునికి పూజలు చేస్తున్నాం కాబట్టి ఈ ల్యాండ్లో రాముడి గుడి కట్టాలి, ఆ మేనేజ్మెంట్ కూడా మాకే ఇవ్వాలి, ఈ ల్యాండ్ మీద వచ్చే ఏ అధికారమైనా సరే మాకే సొంతమని ఈ వర్గం వారు కోర్టులో అప్పీల్ చేశారు. అలా అప్పటి నుండి ఈ మూడు వర్గాల కేసులు కోర్టులో నడుస్తూనే ఉన్నాయి. అయితే 1986లో మొదటి వర్గం వారైన విశ్వ హిందూ పరిషత్ వారు మరో కేసు వేశారు. అదేంటంటే, లాక్ వేసిన ఆ ప్లేస్లోకి వెళ్ళి అందులో ప్రార్థన చేసుకోవడానికి హిందువులకు అనుమతి ఇవ్వాలని కేసు వేశారు. అయితే అందుకు కోర్టు ఒప్పుకుంది. తిరిగి ఆ రాముడికి హిందువులు పూజలు చేయడం ప్రారంభించారు. ఇక తర్వాత మరలా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అక్కడ ఉన్న 2.77 ఎకరాల ల్యాండ్లో రాముడి ఆలయాన్ని నిర్మించాలని ఆందోళన ప్రారంభించారు. అయితే ఈ ఆందోళనకు సపోర్ట్గా బీజేపీ నిలిచింది. ఇలా ఈ మొత్తం వివాదానికి పొలిటికల్ సపోర్ట్ లభించింది. అయితే విశ్వ హిందూ పరిషత్కి సపోర్ట్ చేయడం కోసం బీజేపీ దేశవ్యాప్తంగా అయోధ్యకి రథయాత్ర చేయాలని డిసైడ్ చేసింది. సో ఈ రథయాత్రకు బీజేపీ అధ్యక్షుడు ఎల్కే అద్వానీ నాయకత్వం వహించారు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఈ స్థలం ఎవరిదో తేల్చుకునేందుకు మూడు వర్గాల వారు హైకోర్టులో 2002 నుంచి వారి వాదనలు వినిపించడం ప్రారంభించారు. అయితే ఈ స్థలంలో మసీదు కంటే ముందు నుంచి రాముడి ఆలయం ఉందా లేదా అని తేల్చేందుకు ఆర్కియాలజిస్ట్ సర్వే ప్రారంభించారు. వారి పరిశోధనలో మసీదు కింద రాముడి ఆలయం ఆనవాళ్లు కనిపించాయి. దాంతో ఇక 2010లో అలహాబాద్ హైకోర్టు ఈ ప్లేస్ ముగ్గురికి సమానంగా కేటాయించాలని తీర్పునిచ్చింది. ఒకటి మందిరానికి, ఇంకోటి మసీదుకి, మూడవది నిర్మోహి ఆకార వాళ్ళకి. అయితే ఈ జడ్జిమెంట్ మూడు వర్గాల వారికి నచ్చలేదు. అందుకని ఈ కేసును సుప్రీంకోర్టులో వేశారు. అయితే సుప్రీంకోర్టుకి ఈ ప్లేస్ ఎవరిదని మీరు అనుకుంటున్నారో దానికి సంబంధించిన సాక్ష్యాలు చూపించాలని చెప్పింది. అలానే ఆ సైట్ గురించి మరిన్ని నిజాలు తెలుసుకోవడానికి ఆర్కియాలజిస్ట్ సర్వే ఆఫ్ ఇండియాని సుప్రీంకోర్టు నియమించింది. తర్వాత 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు తన తీర్పును బయటపెట్టింది. అదేంటంటే, ఆర్కియాలజిస్ట్ సర్వే ప్రకారం బాబ్రీ మసీదును ఒక హిందూ టెంపుల్ పైన కట్టారని, పైగా ఆ ల్యాండ్ శ్రీరాముని పేరు మీద రిజిస్టర్ అయి ఉంది కాబట్టి ఈ 2 ఎకరాల ల్యాండ్లో శ్రీరాముడు గుడి కట్టుకోవచ్చని తెలిపింది. అలాగే ముస్లింల మసీదుని హిందువులు కూల్చారు కాబట్టి అయోధ్యలోనే ఏదైనా మంచి ప్లేస్లో మసీదు కట్టుకోవడానికి ఒక 5 ఎకరాల ప్లేస్ని గవర్నమెంట్ ముస్లింలకు ఫ్రీగా ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాకుండా నిర్మోహి ఆకార వర్గానికి ఈ ల్యాండ్పై ఎలాంటి అధికారం లేదని చెప్పి, కాకపోతే కుదిరితే ఆలయ నిర్మాణ ట్రస్ట్లో ఏదైనా ఒక మంచి పదవి ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత మూడు వర్గాల వారు కూడా ఈ తీర్పుకు అంగీకరించి 2020లో అయోధ్యలో రామాలయ నిర్మాణం ఎట్టకేలకు ప్రారంభించారు. ఇంకా నాలుగవది, అయోధ్యలో రామాలయ నిర్మాణానికి డబ్బు ఎలా సమకూరిందనేది. 492 సంవత్సరాలు ఈ 2.77 ఎకరాల స్థలం కోసం 72 ఉద్యమాలు జరిగాయి. 73వ ఉద్యమంలో సుప్రీంకోర్టు 2019 నవంబర్ 9న రాముడికి సంబంధించిన జన్మభూమిని రామాలయ ట్రస్ట్ వాళ్ళకి ఇవ్వాలని తీర్పునిచ్చింది. దాంతో ఆలయ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోవడంతో రామాలయ ట్రస్ట్ వారు ఆ 2.7 ఎకరాలతో పాటు ఒక 100 ఎకరాల స్థలాన్ని కొన్నారు. ఆ తర్వాత 2020 ఆగస్టు 5న అయోధ్య రామ మందిరాన్ని నిర్మించడానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. అయితే రామాలయ నిర్మాణానికి ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్స్ ఇంకా టాటా కన్సల్టీ ఇంజనీరింగ్ లిమిటెడ్ వారు సహకరించారు. ఇక రామ మందిర్ నిర్మాణానికి కావాల్సిన డబ్బు గురించి మాట్లాడితే, రాముడు అందరివాడు కాబట్టి రామ మందిర్ తీర్థయాత్ర ట్రస్ట్ వారు నిధి సేకరణ అభియాన్ పేరుతో 2021 జనవరి నుండి 44 రోజుల పాటు భారతదేశంలో ఉన్న గ్రామాలు, పట్టణాల నుండి అలాగే దేశ విదేశాల నుండి కూడా నిధిని సేకరించారు. ఆ సేకరించిన నిధితో అయోధ్యను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇంకా ఐదవది, అయోధ్యలో రామాలయాన్ని ఏ డిజైన్లో ఎలా కడుతున్నారనే దాని గురించి. మొదటిగా రామమందిరం డిజైన్ విషయానికి వస్తే, ఇప్పుడు కడుతున్న ఈ రామమందిరం డిజైన్ ఆల్రెడీ 30 ఏళ్ల క్రితమే 1889లో ఈ ఆలయ డిజైన్ని ప్రత్యేకంగా దేవాలయ ఆకృతి రూపొందించడంలో చేయి తిరిగిన చంద్రకాంత్ చోప్రా అనే వ్యక్తి ఈ రామాలయానికి డిజైన్ చేశారు. అయితే 1889లో విశ్వ హిందూ పరిషత్ అప్పటి అధిపతి అయిన అశోక్ సింఘల్ బిర్లా కుటుంబం ద్వారా సోంప్రాణి కుటుంబాన్ని సంప్రదించి అయోధ్యలో కడుతున్న రామ మందిరానికి డిజైన్ అందించాలని కోరారు. తర్వాత కొన్నాళ్లకు సోంపుర కూడా డిజైన్ అంచనాలు వేసుకున్న తర్వాత మందిరం డిజైన్ని రెడీ చేశారు. ఆ తర్వాత
ప్రయోగరాజులో కుంభమేళ జరిగేటప్పుడు సాధువులు, మఠాధిపతులు, సంఘాలు వంటి వారు సోంపుర డిజైన్ని పరిశీలించారు. ఆ డిజైన్ బాగుందని దాన్ని ఆమోదించారు. అయితే ఈ ఆలయ నిర్మాణంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే దీనిలో ఇనుము, సిమెంట్ వాడకుండా కేవలం రాతితోనే నిర్మిస్తున్నారు. ఇలా రాతితో నిర్మాణాలు చేయడం నాగరి శైలి ప్రత్యేకత అంట. ఇక రాముడు ప్రధాన మందిరం మాత్రం 2.7 ఎకరాల విస్తరణలో ఉంటుంది. ఈ మందిరాన్ని ఒకేసారి 10,000 మంది దర్శించుకునేందుకు వీలుగా నిర్మిస్తున్నారు. ఇక మందిరం ఆవరణంలో దాదాపు 1,00,000 మంది భక్తులు ప్రార్థన చేసుకోవచ్చు. అయితే ఇంకా సింహద్వారంలో ఏనుగులు, సింహాలు ఆకృతిలో అత్యంత కళాత్మకంగా ఉంటుంది. అయితే ఈ ఆలయాన్ని 50 అడుగుల లోతైనటువంటి పునాదితో కడుతున్నారు. ఎందుకంటే నిర్మాణాలు ఒకదాని మీద ఒకటి అలా రామమందిరం, మళ్ళీ మసీదు, మందిరం, ఇలా మసీదు, ఇలా చాలా నిర్మాణాలు జరిగాయి కాబట్టి కింద అంతా కూడా ఆ నిర్మాణానికి సంబంధించిన వస్తువులు ఉండిపోయాయి. అందుకే వాటిని క్లియర్ చేసి లోతుగా చాలా స్ట్రాంగ్గా పునాది కట్టి ఈ పునాది పైన 22 అడుగుల ఎత్తులో గ్రానైట్ పీఠం వేసి దానిపై దేవాలయం యొక్క స్తంభాలు, మిగిలిన నిర్మాణం చేస్తున్నారు. అలాగే ఈ నిర్మాణాన్ని 3 అంతస్తులతో 5 మండపాలతో నిర్మిస్తున్నారు. అవేంటంటే మృత్యు మండపం, రంగ మండపం, కూదు మండపం, కీర్తనా మండపం, ప్రార్థనా మండపం. అలానే ఈ ఆలయానికి 5 ప్రవేశ ద్వారాలు, ఇలా 5 గుమ్మటాలు ఉండే ఆలయం ప్రపంచంలో ఇదొక్కటే. ఇక అష్టభుజ ఆకృతిలో ఉండే రామయ్య గర్భగుడికి గ్రౌండ్ ఫ్లోర్ నుండి 161 అడుగుల ఎత్తైన శిఖరం ఉంటుంది. అయితే ఈ శిఖరం కోసం రాజస్థాన్కు చెందిన 4 లక్షల క్యూబిక్ అడుగుల పాలరాయిని ఉపయోగించారు. ఈ గర్భగుడి చుట్టూ భక్తులు ప్రదర్శన కూడా చేసుకోవచ్చు. ఇక ఆలయ స్తంభాల విషయానికి వస్తే మందిరం గ్రౌండ్ ఫ్లోర్లో 160, ఫస్ట్ ఫ్లోర్లో 132, సెకండ్ ఫ్లోర్లో 74 స్తంభాలు ఉంటాయంట. అలాగే భారతదేశంలో గంటల తయారీలో ప్రసిద్ధి చెందిన అట్టే హక్కు నుండి రామాలయం కోసం 2010 కిలోల గంటను తీసుకొచ్చారు. ఇది 6 అడుగుల పొడవు ఉంటుందంట. ఇంకా ఆలయ ప్రాంగణంలోనే రామకథా కుంజు పార్క్ ఉంటుంది. అలానే ఆర్కియాలజిస్ట్ చేసిన తవ్వకాల్లో బయటపడిన అవశేషాలను ప్రదర్శించేందుకు ఒక మ్యూజియం కూడా ఉంటుంది. ఇంకా ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రధాన సీతారాముల విగ్రహాలు ఇంకో ఎత్తు. అయితే ఈ విగ్రహాల కోసం శ్రీ మహావిష్ణువు అవతారంగా భావించే శాలిగ్రామశిల ఉపయోగించారు. అంటే హిమాలయాల నుంచి సాగే గండకీ నది ద్వారా 33 రకాల శిలాజాలతో నేపాల్ పరిసర ప్రాంతాల్లో ఈ శాలిగ్రామశిల తయారవుతాయి. ఇలా తయారైన శాలిగ్రామ శిలల్లో కోట్ల ఏళ్లనాటివని నమ్ముతున్న భారీ శిలల్ని నేపాల్ నుంచి తెప్పించి సీతారాముల విగ్రహాలుగా ఉపయోగించారు. ఈ శిలలకు పూజలు చేసి ఆ తర్వాత ఆ శిలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్కి అప్పగించారు. ఇక గర్భగుడిలో శ్రీరామచంద్రుడు ఎలా ఉంటాడంటే అయోధ్య భవ్య మందిరం గర్భగుడిలో ఉండే ఈ శ్రీరామచంద్రుని విగ్రహం 51 అడుగుల ఎత్తులో బాలుడి రూపంలో ధనసు విల్లు ధరించి కమలంపై కూర్చొని బాలరాముడిగా దర్శనమిస్తాడు. ఇలా ఈ రామాలయం గ్రౌండ్ ఫ్లోర్ పనులు డిసెంబర్ నెలలో పూర్తవుతుందని ఆలయ నిర్మాణ కమిటీ చైర్పర్సన్ నృపేంద్ర మిశ్రా చెప్పారు. అలాగే మిగతా నిర్మాణం అంతా కూడా 2025 వరకు పూర్తవుతుందని ఆలయ కమిటీ వారు తెలిపారు. ఇక 2024 జనవరి 22 తేదీన అయోధ్య రామ మందిర్ గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. ఈ ఉత్సవాన్ని జనవరి 14న మకర సంక్రాంతి తర్వాత నుండి స్టార్ట్ చేసి 10 రోజుల పాటు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించాలని ఆలయ ట్రస్ట్ వారు చెప్పారు. ఇన్ని వాదనలు, ఘర్షణలు తర్వాత సాధించిన ఈ రామజన్మభూమిలో నిర్మించే అయోధ్య రామాలయంలో ఉండే బాలరాముణ్ణి భక్తులంతా ఎటువంటి ఆటంకాలు లేకుండా దర్శించుకోవాలని ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులతో ఈ ఉత్సవం కనుల పండగగా జరగాలని ఆశిద్దాం. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.